సగర కార్పొరేషన్ నిర్మించిన సద్భావన టౌన్షిప్ అనేది విజిట్ చేయడం జరిగింది. పోచారంలో ఉన్న టౌన్షిప్ ఇది. ఇందులో మనకు 30 ఏకర్స్లో మొత్తం 60% ఓపెన్ స్పేస్తో నిర్మించిన టౌన్షిప్ ఇది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ 3 BHK డీలక్స్, 3 BHK, 2 BHK, 1 BHK అపార్ట్మెంట్స్ అనేది నిర్మించడం జరిగింది. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రైవేట్ బిల్డర్స్ అలా కాకుండా ఇది గవర్నమెంట్ నిర్మించింది కాబట్టి చాలా ఓపెన్ స్పేసు, బ్రహ్మాండంగా వైడ్ రోడ్స్, అట్లా అవసరానికనే ఎక్కువ సెట్ బ్యాక్స్, అంటే నియమంలో ఎంత సెట్ బ్యాక్ మినిమం ఇవ్వాలో దానికనే ఎక్కువ సెట్ బ్యాక్స్, మంచి వెంటిలేషన్ అండ్ ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ప్రైవసీతో, అంటే ఒక ఫ్లాట్ కూడా ఇంకో ఫ్లాట్ గోడకి ఆనించి ఉండదు, మొత్తం అన్ని సైడ్ కూడా వెంటిలేషన్ ఉండే విధంగా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మోర్ దెన్ 1000 రెసిడెంట్స్ ఇక్కడ ఉంటున్నారు. ఇంకా కొన్ని ఫ్యూ హండ్రెడ్ ఫ్లాట్స్ అన్ఆక్యుపైడ్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఈసారి సేల్కి పెడుతున్నాము. అది కూడా ఇది ఆక్షన్లో పెట్టకుండా ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలో ఉండాలనే ఉద్దేశంతో ఇది ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి లాటరీ అనేది తీసుకున్నాం. సో అది కూడా ఏంటంటే 1 BHK అనేది కేవలం 13 lakhsకి, 2 BHK అనేది 25 lakhs లోపల మనకు వస్తుంది. ఇదే ఇక్కడ ఉన్న ప్రైవేట్ బిల్డర్స్ ఎంతకి అమ్ముతున్నారని మీకు అందరికీ తెలుసు పోచారం ఏరియాలో. అండ్ పోచారం అనేది ఇప్పుడు మనకు ఉప్పల్ ఫ్లైఓవర్ పడినాక మనకు ఉప్పల్ నుంచి 10 నిమిషాల్లో మనం ఇక్కడ రావచ్చు. ఇప్పుడు ½ an hour పడుతుంది, కానీ ఫ్లైఓవర్ అయిపోతే మేబీ మ్యాక్సిమం 1 yearలో అయిపోతుందని మన గవర్నమెంట్ నుంచి కూడా మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. సో 10 minutesలో ఇక్కడ చేరుకోవచ్చు. సో మంచి కనెక్టివిటీతో, మంచి లొకేషన్లో టౌన్షిప్ ఉంది. ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ, రయేజా మైండ్ స్పేస్ కానీ, రయేజా కానీ, అట్లానే ఎలక్ట్రానిక్ కంపెనీ మేధా ఎలక్ట్రికల్స్ కానీ, అట్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ఇంకా సాఫ్ట్వేర్ పార్క్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్లాట్స్ అన్ని కూడా ఫుల్లీ ఫినిష్డ్, మీరు అందరు కూడా ఇప్పుడు చూశారు. ఫుల్లీ ఫినిష్డ్ విత్ కబోర్డ్స్, షెల్ఫ్స్, కబోర్డ్స్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. కిచెన్ స్లాబ్స్ కానీ, కబోర్డ్స్ కానీ, కిచెన్లో కూడా ఇంటీరియర్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. కిచెన్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అట్లానే బెడ్రూమ్స్లో కూడా వార్డ్రోబ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో ఫుల్లీ ఫర్నిష్డ్, రెడీ టు ఆక్యుపై ఉన్నాయి మనకు. సో మనకు 1 BHK ఇక్కడ 255 ఫ్లాట్స్, 2 BHK 350 ఫ్లాట్స్ మనకు ఈసారి సేల్కి పెడుతున్నాము. మిగతావి అన్నీ కూడా మనకు ఆల్రెడీ సేల్ అయినాయి. సో ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అంతవరకు సేల్కి పెడుతున్నాము. అది కూడా అందుబాటులో ధరలు, ఫిక్స్డ్ ప్రైస్లో పెడుతున్నాం. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రేట్స్ అందుబాటులో ఉండాలి. ఈరోజు 50 లక్షల కన్నా తక్కువ ఎక్కడ కూడా ఫ్లాట్స్ దొరికే పరిస్థితి లేదు. ఎస్ఎఫ్టీ ఎంత ఉంది సార్? ఇది 1 BHK అనేది 516 ఎస్ఎఫ్టీ ఉంది. అండ్ 2 BHK అనేది 900 నుంచి 1000 ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయి. అది కూడా ఏంటంటే మనకు ఈ ఎస్ఎఫ్టీ అనేది మన క్యాల్కులేషన్ ఏంటంటే యాక్చువల్ బిల్డప్ ఏరియా ఎంత ఉందో దాంతోపాటు కారిడార్స్, స్టేర్ కేస్ మాత్రం తీసుకొని ఎస్ఎఫ్టీ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను 500 ఎస్ఎఫ్టీ అని 1 BHK నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ బిల్డర్స్ దాన్ని 700 ఎస్ఎఫ్టీ అని చెప్తారు. ఎందుకంటే ప్రైవేట్ బిల్డర్స్ మీకు తెలుసు 25% స్టాండర్డ్గా కామన్ ఏరియాస్ని కలిపేసి ఎస్ఎఫ్టీలో చూపిస్తారు. ఇక్కడ మనం అట్లా కలపట్లేదు. మనం యాక్చువల్ ఏరియాస్ ఎంత ఉన్నాయో అలాంగ్ విత్ కారిడార్స్ అది అంతవరకు కలుపుతున్నాం. సో యాక్చువల్లీ ఒక 10% మాత్రమే కామన్ ఏరియాస్లో కలుస్తుంది. ప్రైవేట్ బిల్డర్స్ అయితే 20 నుంచి 30% దాకా కలుపుతారు. సో ఈ ఎస్ఎఫ్టీ అనేది 500 ఎస్ఎఫ్టీ అంటే ప్రైవేట్లో ఇది 650 ఎస్ఎఫ్టీ అంటారు ప్రైవేట్ బిల్డర్. సో అట్లా మంచి హౌసెస్ ఉన్నాయి, మంచి పెయింటింగ్ ఇవన్నీ కూడా నీట్గా క్వాలిటీగా చేసి ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ ఇది మనం మధ్య తరగతి ప్రజల్ని టార్గెట్ చేసి అమ్ముతున్నాం. సో ఎవరో ఒకరు కొన్ని జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అలా పెట్టుకొని ఖాళీగా ఉంచడానికి, కిరాయికి ఇవ్వడానికి అట్లా లేకుండా యాక్చువల్లీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు, అంటే సిటీలో ఉండి కిరాయికి ఉంటున్న వాళ్ళు, అదే 10-20 లక్షలు ఉంటుంది కానీ నేను ఇల్లు కొనలేకపోతున్నాను, అట్లాంటి వాళ్ళ కోసం ఈ అవకాశం అనేది, ఈ స్వర్ణ అవకాశం అనేది ప్రభుత్వం కల్పించింది. లేకపోతే ఇదే ఆప్షన్కి పెడితే 20 లక్షలు అప్సెట్ ప్రైస్ పెడితే 30-40 లక్షలకు పోతుంది. కానీ ఇది మనం ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఒక ఉద్దేశం లేకుండా నో ప్రాఫిట్ నో లాస్. సో ప్రజలకి
మినిమం కాస్ట్లో అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేది. సో ఈ సువర్ణ అవకాశాన్ని అందరు కూడా వాడుకోవాలి, మధ్యతరగతి ప్రజలందరూ కూడా వాడుకోవాలని అందరినీ కూడా కోరుతున్నాను. సార్ ఇప్పుడు మౌలిక అవసరాలు సార్ ఇక్కడ ఏమంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఏమండి డ్రైనేజ్ కానీ రోడ్స్ అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఇంతమంది ప్రజలు ఉంటున్నారంటే అన్ని మౌలిక వసతులు ఉన్నట్టే కదా. సో అలాంటిది ఏం లేదు. సో అలాంటి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ రెసిడెంట్స్ కూడా మన దృష్టికి తీసుకొచ్చారు, అలాంటివి కూడా మనం రెక్టిఫై చేస్తాం. ఈ ఇందిరమ్మ హౌసెస్ ప్రోగ్రెస్ సార్ మీరే కదా సార్? ఇందిరమ్మ హౌసెస్ నేను సెపరేట్గా చెప్తాను ప్రెస్ మీట్, బట్ ఇప్పుడు దీని మీద రాజీవ్ సగ్రామ్ మీద ఎట్లా ఉంటే అట్లా. సో ఇక్కడ మాత్రం కాకుండా మనకు ఇంకా ఓపెన్ ప్లాట్స్ ఇందులోనే పోచారంలోనే అన్ఫినిష్డ్ టవర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఫినిష్డ్ ఫ్లాట్స్, నేను అంటే కొనుక్కోవాలి అంటే డైరెక్ట్గా వచ్చి కొనుక్కొని నెక్స్ట్ నెల నుంచే రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. అంటే ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. కొనుక్కుంటే వచ్చే నెల నుంచి శ్రావణ మాసం వెంటనే కూడా ఇది గృహప్రవేశం చేసుకోవచ్చు. దీంట్లో 15 లక్షలు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఉంటే 25 లక్షలు ఉంది, నా దగ్గర 5 లక్షలు 10 లక్షలే ఉంది అంటే కూడా దానికి కూడా మనం బ్యాంక్ వాళ్ళతో ఇది చేసి అనుసంధానం చేసి లోన్ ఇప్పించే విధంగా కూడా బ్యాంకర్స్ అందరూ మేజర్ బ్యాంకర్స్, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఎన్బిఎఫ్సి అంటాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, అలాంటి వాళ్ళు కూడా మాట్లాడి పెట్టడం జరిగింది. సో ఆక్షన్ అప్పుడు వాళ్ళు కూడా ఉంటారు. ఇమ్మీడియట్లీ ఎవరైతే అంటే లాటరీ ఎప్పుడు ఎవరికైతే లాటరీలో వస్తుందో వాళ్ళకి వెంటనే లోన్ ఫెసిలిటీ కూడా కల్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మీ దగ్గర ఒక 5-10 లక్షలు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. సో ప్రభుత్వం బ్యాంక్స్తో అనుసంధానం చేసుకుని మీకు లోన్స్ ఇప్పించడానికి కూడా అన్ని విధాలుగా ప్రిపరేషన్ చేసుకున్నాము. అలానే ఈ ఫ్లాట్స్ కూడా ఎట్లా అంటే మనకు ఇప్పుడు 1 BHKకి 1 lakh ఈఎండి ఉంది, 2 BHKకి 2 lakhs ఈఎండి ఉంది. ఇంకా మీకు ఒక 3-4 డేసే ఉన్నాయి ఈఎండి చెల్లించడానికి. ఇక్కడే పోచారంలోనే వచ్చి ఈఎండి చెల్లించవచ్చు మీరు డీడీ రూపంలో. ఇప్పుడు మీకు ఏ ఫ్లాట్ ఇంతకుముందు ఇప్పుడు రెసిడెన్స్ ఉన్నారు ఇప్పుడే చెప్తున్నారు అంటే అప్పుడు ఫ్లాట్స్ చాయిస్ అనేది రెసిడెన్స్కి ఇవ్వలేదు. ఇప్పుడు లాటరీలో వచ్చినాక వాళ్ళు ఎవరికనేది లాటరీ తీసి ఏ ఫ్లాట్ ఎవరికనేది అట్లా ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి అట్లా లేకుండా బెనిఫిషియరీ చాయిస్, వాళ్ళు వచ్చి నాకు ఈ ఫ్లాట్ నచ్చింది, ఈ ఫ్లోర్లో కావాలి, ఈ ఫ్లోర్లో కావాలంటే ఆ ఫ్లాటే వాళ్ళు తీసుకోవచ్చు. ఆ ఫ్లాట్కి మోర్ దాన్ 1 కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం లాటరీ తీయడం జరుగుతుంది. లాటరీలో రాలేదనేటప్పుడు ఇంకో ఫ్లాట్ కూడా ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది, అదే ఒక డీడీతోనే. ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది ప్రజలకు మనం ఇస్తున్నాము. సో ఒక డీడీ పెడితే ఎన్నిసార్లైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫ్లాట్స్కి 2 BHKలో 2 lakhs డీడీ పెడితే ఎన్నిసార్లైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లాట్స్లో కొంతమందికి రాలేదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనేటప్పుడు అదే డీడీని యూజ్ చేసుకుని ప్లాట్స్కి కూడా వెళ్ళొచ్చు. మనం ప్లాట్స్ కూడా తొర్రూరులో, బహదూర్పల్లిలో అట్లా ప్లాట్స్ కూడా అమ్ముతున్నాం. తొర్రూరు ఇక్కడ నుంచి దగ్గరనే ఉంది. సో ప్లాట్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ అవ్వచ్చు. నెక్స్ట్ 4-5 డేస్లోనే అది ఉంటుంది, అక్కడ కూడా పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలానే ఇక్కడ అన్ఫినిష్డ్ టవర్స్ కూడా ఉన్నాయి, మీరు చూసి ఉంటారు. మొత్తం కూడా స్లాబ్ అయ్యి ఉంది, వాలింగ్ కూడా అయ్యి ఉన్నాయి. సో దాంట్లో డైరెక్ట్గా ఎవరైనా గ్రూప్గా ఏర్పడి ఇంతకుముందు గాజుల రామారంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకున్నారు 2 టవర్స్. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాకు వచ్చి ఎంప్లాయీస్ మేము గ్రూప్గా ఏర్పడి మేము తీసుకుంటాము, ఇంకా ఒక 500-1000 ఎస్ఎఫ్టీకి పెట్టుకుంటే ఇప్పుడు అది ఎస్ఎఫ్టీ 1650కి మనం ఇస్తున్నాం. ఇంకా ఒక 800 to 900 రూపీస్ అవుతుంది మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికి. సో అది పెట్టుకుంటే వాళ్ళకి 1 yearలో అది కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా గ్రూప్గా వచ్చి తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో దానికి ఈఎండి అనేది మనం 2 crores పెట్టడం జరిగింది. ఈఎండి అనేది ఆ టవర్ అస్ హోల్ పార్టిసిపేట్ అయ్యేటప్పుడు 100 మంది కలిసి వచ్చి పార్టిసిపేట్ అవ్వచ్చు, లేకపోతే ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి పార్టిసిపేట్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో బిల్డర్స్ కూడా వస్తున్నారు, బట్ మెయిన్లీ మేము బిల్డర్స్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ అసోసియేషన్స్గా పీపుల్ వచ్చి పార్టిసిపేట్ అయితే అది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే బిల్డర్స్ అంటే మళ్ళీ తీసుకొని ఎక్కువ లాభం కమ్మే ఆస్కారం ఉంటుంది. ఎంప్లాయీస్ కానీ ఏదైనా అసోసియేషన్స్ కానీ వచ్చి తీసుకుంటే వాళ్ళు కంప్లీట్ చేసుకుని వాళ్ళే నివసిస్తారు కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరుతున్నది మన ఆలోచన. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అది మనం 40 రోజుల దాకా టైం ఇచ్చాం, ఎక్కువ మంది వచ్చి జమ అవ్వాలి, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి EMD ఇవ్వాలి, ఇలాంటిది ఉంది కాబట్టి 20th August అది అన్ఫినిష్డ్ టవర్స్ కూడా సేల్ ఉంటుంది. పోచారం గాజుల రామారంలో 2 టవర్స్ పెడుతున్నాము. ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది, ఆల్రెడీ ఒక
20 మంది దాకా వచ్చి 20 గ్రూప్స్ దాకా వచ్చి ఆల్రెడీ మన ఎంక్వైరీస్ చేసిపోయారు. సో అలాంటి దగ్గర కూడా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు అన్ఫినిష్డ్ అవర్స్ కూడా. ఏమైనా క్వశ్చన్స్? సార్ ఇక్కడ రెసిడెన్స్ లాగా మేము ఫ్లాట్ తీసుకున్నాం సార్ 2022లో. ప్రెస్ ఇంకా మెయిన్గా రవాణా సదుపాయం లేదు కదా సార్. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొంచెం తక్కువ ఉంది. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఫర్దర్ మెట్రో ఎక్స్పెన్షన్స్ అవుతాయి, మీకు ఈ కారిడార్స్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ 2 వీలర్స్ 4 వీలర్స్ సార్ గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ ఉన్నాయి కదా, బస్సెస్ రాకుండా ఇక్కడ లోపల వరకు అయితే లేవు సార్. మీ వైపు డైరెక్షన్ ఆర్టీసీ డెఫినెట్లీ మాట్లాడుతుంది. షూర్ ఇక్కడ అంటే ఆర్టీసీ యూస్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఇస్తాం. డిమాండ్ ఉంటే అరేంజ్ చేస్తాం. 1.5 కిలోమీటర్ ఉంటుంది కదా మెయిన్ రోడ్. 1.5 కిలోమీటర్ అన్నా కూడా ఎక్కువ కదా. చిన్న కిలోమీటర్ కదా సార్, మరి వీళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది కదా సార్. సిటీ బస్సెస్ టైప్ లో ఇది చేయాలి. ఓకే, పోచారం వచ్చేటట్టుంటే అయిపోతుంది బస్సు ఒకటి. పోచారం ఊరికి వెళ్ళి పాయింట్ వరకు వచ్చేటట్టుంటే సరిపోతుంది. అది డెఫినెట్లీ విల్ రైట్ టు ఎండిఆర్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మనం మాట్లాడుకుంటాం.